పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ. దావోస్ వెళ్ళకోగానే పెట్టుబడులు వస్తాయి. మరి ఎందుకు వెళ్ళారని చలిలో పాపం దావోసు అంత కష్టపడి ఇంతమంది ఎందుకు డబ్బులు ఖర్చు కోట్ల రూపాయలు? మీ అబ్బాయి, నువ్వు, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టరు, కేంద్ర మంత్రి గారు, వందిమాగదులు, అధికారులు చలిలో వెళ్ళారు. మీరు కోటు కూడా వేసుకోలేదు, అందరూ కోటు వేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కోటు వేసుకోలేదండి. ఎంత కష్టపడ్డాయండి. కోటు అని వేసుకోవడానికి ఆయన ఆరోగ్యం ఎలా చేయదు. ఇది వాస్తవం. దాన్ని కూడా ఒక సంక్షోభాన్ని కూడా ఉపయోగించుకునే విధానంగా కోటు కూడా వేసుకోకుండా వెళ్ళాడు, కష్టపడ్డాడని చెప్తున్నారు. ఏ పెట్టుబడులు అంటే అవన్నీ పెట్టుబడులు వస్తాయండి, అదంతా కూడా అని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు, ఎప్పుడు ఈ టక్కు టమారా విద్యలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వ్యతిరేకంగా ఉంటే మరో రకంగా ఆయన చెబుతాడు, పత్రికలు రాస్తాయి. మీకు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు కదా, మీరు చూశారు లేదో 2014-19 కాలంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని పెట్టారు. గుర్తుంది మీ అందరికీ? గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని ఏం చేశారు చూశారు? దానిలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసాయి అన్నారు. 2 లక్షలు 3 లక్షలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అంటే ఆయనకున్నటువంటి ఎల్లో మీడియా ఫ్రంట్ పేజీలో అద్భుతమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయి. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని డబ్బా మీద డబ్బా కొట్టారు. వెయ్యండి, చెప్పండి ఏమయ్యాయి? మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మీరు 10 లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్లో అనౌన్స్ చేసినవి ఎన్ని వచ్చాయో చూపించారంటే లేదు, ఒక్కడి కూడా లేదు. 328 ఒప్పందాలు ఆ రోజు పేపర్లు వేశారు. 328 ఒప్పందాలు చేసుకున్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఘటన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అని డప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు వెళ్ళి ఏమీ తీసుకురాలేదు కదా, ఏమీ తీసుకురాలేకపోతే మరి మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకవేళ మేము ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆర్భాటం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్ వెళ్ళారు. ఆయన ఉట్టుచేలతో ఊహించుకురాలా. అది పరిస్థితులు ప్రభావమో అదృష్టమో. 1,26,00,000 కోట్ల రూపాయలు, 1.26 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు తీసుకుని పెట్టుబడులు పెట్టించేటటువంటి కార్యక్రమం దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయని మనం చేస్తున్నాం. టెక్ మహేంద్ర సిఇఓ గుర్నాని 200 కోట్ల రూపాయలు ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉత్పత్తి కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాదు, ఆదాని గ్రూప్కు సంబంధించి 60,000 కోట్లతో పెట్టుబడులు వస్తే భూములు కూడా కేటాయించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు ఇవాళ ఆ రోజు జరిగాయి. అంతేకాదు, 37,000 కోట్ల పెట్టుబడితో వచ్చిన గ్రీన్ కో కంపెనీ, కర్నూలు జిల్లాలో గ్రీన్ కో కంపెనీ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి మరి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అద్భుతమైనటువంటిది ఇది అని కూడా చెప్పడం జరిగింది. ఇలా అరబిందో సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ 28,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగితే మాత్రం ఇవన్నీ జరగలేదు, మేము మాత్రం బ్రహ్మాండంగా చేశామని డప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఒకసారి ఎందుకో కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళకపోతే ఏంటండి, ఇదిగో ఈనాడు పేపర్ చూడండి, ఓషోష్ మనకెందుకు దావోస్ పెట్టుబడి అవసరంలా మనకి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సిన అవసరంలా దావోస్ ఒక్కసారి వెళ్ళకపోతేనే దావోసు ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. దావోసు వెళ్ళి మీరు ఆయన ఎవరో మరి పెట్టుబడుల కోసం దావోసు వెళ్ళలేరా అని ఈనాడులో స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు దావోసు వెళ్ళి ఉత్త చేతులతో తిరిగి వస్తేనేమో దావోసు వెళ్తే పెట్టుబడులు వస్తాయా అని వాళ్ళు దబాయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దావోసు వెళ్ళకపోతేనేమో పెట్టుబడులు మీకు అవసరం లేదా అంటారు. 2 నాలుకలు మీరేనా, మీ ధోరణేనా అని అడుగుతా ఉన్నా. అదేమంటే
అప్పుడు రాశారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పొరుగు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి. పొరుగు రాష్ట్రాలు దావోస్ వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దావోస్ వెళ్ళలేదు, పొరుగు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి మేము? పక్కన మహారాష్ట్ర, పక్కన తెలంగాణ, వాళ్ళని చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలా? వాళ్ళు శుభ్రంగా వెళ్ళారు, కోట్లు వేసుకున్నారు, పెట్టుబడులు ఇచ్చారు, ఎంఓని తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు కోట్లు వేసుకోలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు. వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, ఇండస్ట్రీస్ మినిస్టర్ వెళ్ళాడు, రామ్మోహన్ నాయుడు వెళ్ళాడు, అందరూ ఊగించుకుంటా పెద్ద పెద్ద కోట్లు వేసుకొచ్చి ఊగించుకుంటా తిరిగి వచ్చారు. దీనికి మాత్రం ఏందండి దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయండి? అబ్బే రావు. ఎంఓఏ దేశం సరిపోయిందా అంటారు ఇవాళ కోతలు. ఎట్టు పడితే అటు నాలుగు తిప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కట్టుకథలు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు నిజంగానండి చాలా మెచ్చుకోవాలి. అసలు ఏ మాటకు ఆ మాట మన చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకున్నటువంటి ప్రచార ఆర్భాటాలని, వారికి ఉన్నటువంటి వంగి మాగదుల్ని, వారికి ప్రచారం చేసే ఎల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు. ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను.